అందరికీ నమస్కారం. వెల్కమ్ టు జయభారత్ సార్. ఆరా మాస్టర్ సర్వే. గతంలో లగడపాటి గారి సర్వే, ఆయన సర్వే చేసాడంటే గన్ షాట్గా నెగ్గుతుంది, పక్కాగా ఉంటుందని సెంట్రల్లో ఉన్నటువంటి పెద్ద పెద్ద నాయకులు కూడా ఒప్పుకునేవారు. అటువంటి లగడపాటి గారు కొన్ని సందర్భాల్లో కొన్ని పార్టీలకు ఎడ్జ్ ఉంటుంది, కొన్ని పార్టీలు పోతాయని 2019 ఎప్పుడైతే సర్వే ఇచ్చారో ఆ సర్వేలో ఆయన అనుకున్న సర్వే ప్రకారం కాకుండా ఎప్పుడైతే బోల్తా పడ్డది అప్పటి నుంచి లగడపాటి గారు సర్వేలు చేయడం మానేశారు. ఈరోజు ఆరా మస్తాన్ గారు ఈయన 2019లో ఏ పార్టీలు మెజార్టీ వస్తాయన్నారో ఆ పార్టీలు వచ్చినాయి. తెలంగాణలో కూడా కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందో అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు మళ్ళీ ఆంధ్రలో ఇచ్చినటువంటి సర్వేలు ఈయన గత జనవరి నుంచి 3 సర్వేలు 4 సర్వేలు ఇవ్వడం జరిగింది. ఈ సర్వేలో మొట్టమొదటిగా వైసీపీ ఎడ్జ్లో ఉందన్నారు, తర్వాత మళ్ళీ టీడీపీ బాగుందన్నారు, టీడీపీ నెగ్గే అవకాశాలు ఉన్నాయన్నారు. మళ్ళీ ఇప్పుడు ఇచ్చిన సర్వేలో మళ్ళీ వైసీపీ వచ్చే అవకాశాలు ఉన్నాయన్నారు. అంటే ఈయన యొక్క క్రెడిబిలిటీ ఒకసారి గమనిస్తే, ఆయన ఇచ్చిన సర్వేలను గమనిస్తే బాగానే ఉన్నాయి, పర్లేదు నమ్మొచ్చు అనుకున్నాం. కానీ ఈ 4-5 నెలలు ఇచ్చినటువంటి రిపోర్ట్లను బట్టి చూస్తుంటే కొద్దిగా ఎక్కడో తేడా కొడుతుందనేటువంటి అనుమానం పక్కాగా వస్తుంది. ఇప్పుడు ఆయన ఇచ్చిన దాంట్లో వైసీపీకి 94 నుంచి 110 వరకు, అలాగే టీడీపీకి 83 నుంచి 94 వరకు. ఓ 10 సీట్లు అటు ఇటు అవ్వచ్చు అంటున్నారు. ఓ 10 సీట్లు అటు ఇటు అవ్వచ్చు, కానీ నేను చాలా పక్కాగా చేశాను, కొన్ని ఎడ్జ్లో ఉన్నాయని చెప్తున్నారు. కానీ దీని మీద కొంతమంది అనుమానాలు వ్యక్తపరుస్తున్నారు. ఎందుకంటే గతంలో జరిగిన దానికి 2019లో 49.97 అనుకుంటాను, 49.7 49.5% వచ్చింది వైసీపీకి. అదే సేమ్ పర్సెంటేజ్ ఇప్పుడు వచ్చేస్తుంది అన్నారు. ఏ పార్టీకి కూడా, అధికారంలో ఉన్న పార్టీ కూడా ఎప్పుడు కూడా ఒక పర్సెంటేజ్ ఎప్పుడు అలా ఉండదు. అధికారంలో ఉన్న పార్టీకి ఎంతో కొంత వ్యతిరేకత అనేది కంపల్సరీ ఉంటుంది. ఇప్పుడు నెగితే నాకు వచ్చేమో తప్ప అది పర్సెంటేజ్ తగ్గే అవకాశాలు ఉంటాయి, కానీ నేను సేమ్ ఉంటుంది అంటున్నారు. ఇటువంటి విషయాలు గతంలో ఎంప్లాయీస్ అందరూ పక్కాగా ఓట్లు వేయడం జరిగింది, నిరుద్యోగులు ఓట్లు వేయడం జరిగింది, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఓట్లు వేయడం జరిగింది, అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఓట్లు వేయడం జరిగింది. ఇప్పుడు వాళ్ళందరూ వ్యతిరేకత ఉన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన ఎంప్లాయీస్ కూడా గతంలో వైసీపీకి వేసారు, ఇప్పుడు వాళ్ళందరూ వ్యతిరేకత ఉన్నారు. పక్కా టీడీపీకి కమ్మ పార్టీ అంటారు, కమ్మోళ్ళందరూ కూడా వైసీపీకి ఓట్లు వేయడం జరిగింది. ఇప్పుడు వాళ్ళందరూ వేయరు కదా, మరి పర్సెంటేజ్ ఎలా పెరుగుతుంది? ఇవన్నీ కొద్దిగా ఒకసారి ఆలోచించవలసినటువంటి అవసరం ఎంతో ఉంది. ఆరా మస్తాన్ గారు ఏ విధంగా సర్వే చేశారో మనం చెప్పలేం, కానీ కొన్ని విషయాలను కొన్ని తడబాటు జరిగిందనే వాస్తవం మనం చెప్పుకోవచ్చు అనమాట. చూద్దాం, ఎలక్షను ఇంకో రెండు రోజుల్లో రిజల్ట్ రాబోతుంది. ఆయన క్రెడిబిలిటీ ఏంటో మనకు అర్థమవుతుంది. ఓకే, జై భీమ్ అందరికీ.